కాజీ చేసిన మోసం. పర్షియా జానపద కథ. చాలా కాలం క్రితం ఘజ్నీ నగరాన్ని సుల్తాన్ ముహమ్మద్ పాలిస్తూ ఉండగా ఒక వర్తకుడు అజర్బైజాన్ నుంచి హిందూ దేశానికి ప్రయాణమై వస్తూ ఘజ్నీ నగరం చేరాడు. ఆ నగరం అతనికి నచ్చింది. అందుచేత అక్కడే స్థిరపడి తన వృత్తి అయిన వర్తకం చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. వర్తకం బాగా అనుకూలించగా అతను కొద్ది కాలంలోనే సంపన్నుడై మంచి అందము, సుగుణ సంపత్తి గల కన్యను వివాహమాడి సుఖంగా జీవించసాగాడు. కొంతకాలం జరిగింది. అతని వర్తకం దినదినాభివృద్ధి చెందింది. అతని సరుకులు హిందూ దేశానికి కూడా ఎగుమతి అయ్యాయి. తరువాత అతను స్వయంగా హిందూ దేశానికి వెళ్ళి వర్తకపు వ్యవహారాలు చక్కబెట్టవలసిన అవసరం ఏర్పడింది. తాను చెయ్యనున్నది దీర్ఘ ప్రయాణం. దాదాపు 1 ఏడాది పాటు తన భార్యను ఎవరి వద్దనైనా ఉంచాలంటే నగరంలో తనకు బంధువులెవ్వరూ లేరు. నగరంలో ఒక కాజీ ఉన్నాడు. కాజీ అంటే న్యాయాధికారి. ఆయన చాలా నీతిపరుడు, మహాపవిత్రుడు అని చెప్పుకునేవారు. అందుచేత వర్తకుడు ఆ కాజీ వద్దకు వెళ్ళి, తమరు ధర్మమూర్తులని లోకమంతా చెప్పుకుంటున్నది. నేను వ్యాపారం మీద 1 సంవత్సరం పాటు దేశాంతరాలకు పోతున్నాను. అంతకాలము నా భార్యను మీ ఇంట ఉంచుకుని కాపాడ ప్రార్థన. ఆమెకయ్యే ఖర్చు ఇచ్చి మరీ బయలుదేరుతున్నాను అన్నాడు. అందుకు కాజీ సంతోషంగా ఒప్పుకున్నాడు. వర్తకుడు తన భార్యను కాజీ ఇంట వదిలి వెళ్ళిపోయాడు. వర్తకుడి భార్య సంవత్సరం పాటు కాజీ ఇంట దైవధ్యానం చేస్తూ ఎలాంటి దుర్ఘటనలు లేకుండా గడిపేసింది. కానీ అంతలో కాజీ ఆమెను చూడటం జరిగింది. ఆమె అందం చూసి కాజీకి దిగ్భ్రాంతి కలిగింది. అతని సద్బుద్ధి కాస్త హరించుకుని పోయింది. వర్తకుడి భార్యను ఎలాగైనా వంచాలన్న దుర్బుద్ధి బలంగా తలెత్తింది. ఒకనాడు కాజీ భార్య ఇంటిని వర్తకుడి భార్యకు అప్పగించి ఎక్కడికో వెళ్ళింది. ఈ సంగతి ఖాజీకి ముందే తెలిసి అతను వేళగాని వేళ ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తిన్నగా వర్తకుడి భార్య ఉన్న గదిలోకి వెళ్ళి, నేను ఎంతో పాపభీతి గలవాడినని, ధర్మచింతన గలవాడినని లోకమంతా ఎరుగుదును గదా. నా ఎదుట పడటానికి ఎందుకు నీకు సంకోచం? నన్ను చూసి భయపడటం అన్యాయం అన్నాడు. ఈ మాటలతో వర్తకుడి భార్యకు కొంత ధైర్యం వచ్చింది. నాకు చాలా ఆకలిగా ఉన్నది, కాస్త భోజనం పెడతావా అని కాజీ వర్తకుడి భార్యను అడిగాడు. ఆమె కాజీకి వడ్డన చేసి అవతలికి వెళ్ళింది. అప్పుడు కాజీ తన వద్దనున్న మత్తుమందు తీసి ఆహారంలో కలిపి వర్తకుడి భార్యను పిలిచి, అమ్మాయి, నన్ను ఒంటరిగా తినమన్నావా? ఏకాంత భోజనం మహాదోషం. నాకు ఆ దోషం కలగకుండా నాతోబాటు లాంఛనంగా నువ్వు కూడా 1 ముద్ద తిను అన్నాడు. పెద్దవాడి మాట తీసేయటం మర్యాద కాదని వర్తకుడి భార్య కాజీ అందించిన ముద్దలు 2 తిని స్పృహ తప్పి పడిపోయింది. సరిగ్గా అదే క్షణంలో ఇంటికి ఎవరో వచ్చిన అలికిడి అయింది. తాను చేసిన పాపిష్టి పనికి అసలే దిమ్మరపోయి ఉన్న కాజీ మరింత కంగారు పడి వర్తకుడి భార్యను తీసుకుపోయి తన ధనము, నగలు దాచి ఉంచే మాలిగలో పెట్టి ఇవతలికి వచ్చాడు. ఈ లోపల కాజీ భార్య, పిల్లలు ఇంట్లోకి వచ్చారు. కాజీ ఆమెను చూస్తూనే కోపం అభినయిస్తూ, ఇల్లు గాలికి వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఇల్లు చూస్తూ ఉండమని వర్తకుడి పెళ్ళానికి చెప్పి వెళ్ళానే అన్నది కాజీ భార్య భయపడుతూ. నేను వచ్చి 2 గంటలైంది. కొంపలో ఎవ్వరూ లేరు. ఎవరిని పడితే వారిని నమ్మవచ్చా? ఏమేం పోయాయో ఏమిటో అన్నాడు కాజీ. కాజీ భార్య, పిల్లలు ఆశ్చర్యపోయారు. వర్తకుడి భార్య ఎంత మంచిదో వారికి పూర్తిగా తెలుసు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వర్తకుడు కూడా వచ్చాడు. హిందూ దేశం నుంచి అతను ఆ రోజే తిరిగి వచ్చాడు. నా భార్యను తీసుకుపోవటానికి వచ్చాను అన్నాడు వర్తకుడు కాజీతో. నీ భార్య చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయింది అన్నాడు కాజీ. కాజీ గారు హాస్యమాడుతున్నారు. నా భార్యను పిలవండి అన్నాడు వర్తకుడు. హాస్యమేమీ లేదు, నిజమే చెబుతున్నాను
అన్నాడు కాజీ. నా భార్య అలాంటి పని ఎన్నడూ చెయ్యదు. ఇందులో ఏదో మోసం ఉన్నది అన్నాడు వర్తకుడు. కాజీ కోపం అభినయిస్తూ, మతిమాలినవాడా, అన్యాయం జరిగింది నాకు. అకారణంగా నన్ను నిందించక నీ భార్య ఏమైందో, ఏ దేశాలు పట్టిపోయిందో వెతుక్కోపో అన్నాడు. వర్తకుడు తిన్నగా సుల్తాను వద్దకు వెళ్ళి జరిగింది ఆయనకు చెప్పి కాజీ మీద ఫిర్యాదు చేశాడు. సుల్తాను కాజీని పిలిపించి జరిగినదేమిటో అతన్ని చెప్పమన్నాడు. 3 నెలల క్రితమే వర్తకుడి భార్య తన ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయిందని, ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ ఎక్కడా దొరకలేదని కాజీ సుల్తానుకు విన్నవించుకున్నాడు. నా భార్య అలా ఎన్నటికీ చెయ్యదు. కాజీ చెప్పేది అబద్ధం అన్నాడు వర్తకుడు. సాక్షులుంటే పట్టుకురమ్మని సుల్తాను కాజీని ఆదేశించాడు. కాజీ వెళ్ళి తన ఇరుగు పొరుగున ఉన్న పనికిమాలిన వాళ్లకు లంచం పెట్టి సాక్షులుగా తెచ్చాడు. వాళ్లంతా కాజీ చెప్పమన్నట్టే సాక్ష్యం చెప్పారు. సుల్తాను వర్తకుడి ఫిర్యాదు తోసిపుచ్చాడు. వర్తకుడు హతాశుడైపోయాడు. సుల్తాను మహమ్మద్కు ఒక అలవాటు ఉండేది. ఆయన సామాన్య పౌరుడి దుస్తులు ధరించి వీధుల వెంట తిరుగుతూ ప్రజలు అనుకునేది వినేవాడు. అలాగే ఆయన ఆ రాత్రి నగరం పర్యటించాడు. ఆయన ఒక దుకాణం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొందరు కుర్రవాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒకణ్ణి రాజుగా చేసి, వరేయ్, నువ్వు సుల్తాన్ మహమ్మద్ లాగా తీర్పులు చెప్పావంటే నిన్ను పదవి నుంచి దించేయగలం, జాగ్రత్త అన్నారు. సుల్తాను ఈ మాట విని నిర్ఘాంతపోయి ఆ మాట అన్న కుర్రవాడితో, సుల్తాన్ మొహమ్మద్ తీర్పులు సరిగ్గా ఉండవా ఏం అన్నాడు. ఇవాళ సుల్తాన్ ఇచ్చిన తీర్పేమిటి? కాజీ తెచ్చిన సాక్షులు ఎటువంటి వాళ్ళు? బుద్ధిగల వాడెవడన్నా వాళ్ల సాక్ష్యం నమ్ముతాడా అన్నాడు కుర్రవాడు. మర్నాడు ఉదయం ఆయన కుర్రవాణ్ణి తన ఇంటికి పిలిపించి, ఇవాళ తీర్పులు చెబుదూగానిరా అన్నాడు. కుర్రవాణ్ణి న్యాయపీఠం మీద కూర్చోబెట్టారు. కిందటి రోజు కాజీ పక్షాన సాక్ష్యం చెప్పిన వారిని ఒక్కొక్కరినే పిలిచి, ఆ కుర్రవాడు, నువ్వు వర్తకుడి భార్యను చూసావా? ఆమె వయసు ఎంత? మనిషి ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు. సాక్షులు వర్తకుడి భార్యను చూశామన్నారే గాని ఆమె వయస్సు, వర్ణన ఒకరు చెప్పినట్టు ఒకరు చెప్పలేదు. మీరు నిజం చెబుతారా, కొరత వేయించాలా అని కుర్రవాడు సాక్షులను అడిగాడు. వెంటనే వాళ్లంతా కుర్రవాడి కాళ్ల మీద పడి తమకు ఏమీ తెలియదని, కాజీ చెప్పమన్నట్టే సాక్ష్యం చెప్పామని ఒప్పుకున్నారు. ఆ తర్వాత కాజీ నిజం చెప్పక తప్పలేదు. వర్తకుడి భార్యను రహస్యమాలిగ నుంచి రక్షించి వర్తకుడికి ఇప్పించారు. సుల్తాను కాజీకి దేశ బహిష్కరణ విధించి అతని ఆస్తిని వర్తకుడి భార్య పరం చేశాడు. తాను చెయ్యలేకపోయిన న్యాయం చేసిన కుర్రవాణ్ణి సుల్తాను తన ఇంటనే ఉంచుకుని బాగా చదివించి కాలక్రమాన తన ముఖ్య సలహాదారుగా వేసుకున్నాడు. కథ సంపూర్ణం. ముగ్గురు పెళ్లి కొడుకులు. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి దానిపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎంత చెప్పినా నీవు ఈ శ్రమ మానకుండా ఉన్నావు. నీ పట్టుదల నిజంగా సాటిలేనిది. కనీసం నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు ఒక కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పుణ్యసేనుడనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన వద్ద ఒక బ్రాహ్మడు మంత్రిగా ఉండేవాడు. ఆయన పేరు హరిస్వామి. ఈ హరిస్వామి చాలా సజ్జనుడే కాక రాజకార్యాలలో సమర్థుడు కూడాను. హరిస్వామికి దేవస్వామి అనే కొడుకు, సోమప్రభ అనే కూతురు ఉండేవారు. దేవస్వామి తండ్రికి తగిన కొడుకు, చాలా బుద్ధిమంతుడు. ఇక సోమప్రభ భూలోకరంభ అని చెప్పవచ్చు. సోమప్రభకు యవ్వనం వచ్చాక తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆలోచించసాగారు. తాను అసాధారణ సౌందర్యవతి అన్న ఉద్దేశంతో సోమప్రభ ఎవరినో ఒకరిని పెళ్లాడటం ఇష్టం లేక
మహాశూరుడో, మహాజ్ఞానో, మహావిజ్ఞానో అయితే తప్ప తనకు పెళ్లి చేయవద్దని తల్లికి చెప్పి ఆ సంగతి తన అన్నకు తండ్రికి కూడా చెప్పించింది. ఈ షరతుకు అందరూ సమ్మతించారు. ఇంతలో ఒక దక్షిణ దేశపు రాజు ఉజ్జయినిపైకి దండెత్తి వచ్చాడు. పుణ్యసేన్ మహారాజు ఈ శత్రురాజుతో సంధి రాయబారం జరప నిశ్చయించి తన రాయబారిగా వెళ్ళమని హరిస్వామిని పంపాడు. హరిస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తాను వచ్చిన పని పూర్తి చేశాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి వద్దకు వచ్చి, అయ్యా, మీ కుమార్తె గొప్ప సౌందర్యవతి అని విన్నాను. ఆమెను నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. దానికి హరిస్వామి, నాయనా, నా కూతురిని చేసుకునేవాడు గొప్ప సూర్యుడైనా కావాలి, జ్ఞాని అయినా కావాలి, లేదా విజ్ఞాని అయినా అయి ఉండాలి. నీవు ఏ తరగతి కిందికి వస్తావు అని అడిగాడు. నేను విజ్ఞానిని అన్నాడా యువకుడు. ఏది, నీ విజ్ఞానం కొంచెం ప్రదర్శించు అన్నాడు హరిస్వామి. ఆ యువకుడు తన విజ్ఞానంతో ఒక విమానం తయారు చేసి ఉన్నాడు. అతను హరిస్వామిని అందులో ఎక్కించుకుని ఆకాశ మార్గాన లోకాలన్నీ తిప్పి తెచ్చాడు. భేష్, నీవు మా అమ్మాయికి తగిన వరుడివే. ఇంకొక వారంలో ఉజ్జయినికి రా. ఆనాడు పెళ్లికి మంచి ముహూర్తమున్నది. నీకు మా అమ్మాయిని ఇచ్చి చేస్తాను అని హరిస్వామి ఆ యువకుడికి మాట ఇచ్చాడు. ఇది జరిగిన సమయంలోనే ఉజ్జయినిలో మరొక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి కొడుకైన దేవస్వామి వద్దకు వచ్చి, నాకు మీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు. దేవస్వామి అతనితో, గొప్ప శీరుడో, జ్ఞానో, విజ్ఞానో అయితే తప్ప మా చెల్లెలు పెళ్లాడదు. నీవు దేని కిందకు వస్తావు అని అడిగాడు. నేను సమస్త శస్త్రాస్త్ర విద్యలలోనూ ఆరితేరిన శూరుణ్ణి అంటూ ఆ యువకుడు తన విద్యాపాటవాన్ని దేవస్వామికి ప్రదర్శించి చూపాడు. దేవస్వామి తృప్తిపడి అతనితో, ఇంకొక వారానికి మంచి ముహూర్తం ఉన్నది. ఆ రోజున మా ఇంటికి వచ్చినట్టయితే నీకు మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ రోజునే హరిస్వామి భార్య వద్దకు మరొక బ్రాహ్మణ యువకుడు వచ్చి, అమ్మా, మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. ఆమె కూడా అతనితో తన కుమార్తెకు గల నియమం తెలిపి, నాయనా, నీవు శూరుడివా, జ్ఞానివా, విజ్ఞానివా అని అడిగింది. నేను జ్ఞానిని. ఈ క్షణాన ఎక్కడ ఏమి జరుగుతున్నది నేను తెలుసుకోగలను అన్నాడా యువకుడు. ఆ సంగతి రుజువు చేయటానికి అతను కొన్ని దృష్టాంతరాలు చూపాడు. సోమప్రభ తల్లి తృప్తిపడి అతనితో, నాయనా, సరిగ్గా ఒక వారానికి మంచి ముహూర్తం ఉన్నది. ఆనాడు మా ఇంటికి వచ్చావంటే నీకు మా అమ్మాయినిచ్చి చేస్తాను అని చెప్పింది. ఈ విధంగా హరిస్వామి, దేవస్వామి, అతని తల్లి ఒకరికి తెలియకుండా ఒకరు సోమప్రభకు 3 వరుళ్లను ఏర్పాటు చేశారు. హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చి తాను ఒక సంబంధానికి మాట ఇచ్చానని చెప్పగానే మిగిలిన 2 తాము కూడా అలాగే చేశామని బయటపెట్టారు. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడటమా అని వారు చింతించసాగారు. వారం తిరిగింది. ముహూర్తం రోజు వచ్చింది. 3 పెళ్లి కొడుకులు హరిస్వామి ఇంటికి వచ్చారు. ఈ సమస్య ఎలా పరిష్కరించటమా అనుకుంటూ ఉండగా సోమప్రభ కాస్త మాయమైంది. ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికారు. ఎంత వెతికినా ఆమె జాడ తెలియరాలేదు. అప్పుడు పెళ్లి కొడుకులలో జ్ఞాని అయిన వాణ్ణి హరిస్వామి, ఓ జ్ఞాని, నీకు నిజంగా జ్ఞానమే ఉంటే నా కూతురు ఏమైందో చెప్పు అని అడిగాడు. వింధ్యారణ్యంలో ఉండే ధూమశికుడనే రాక్షసుడు మీ కుమార్తెను ఎత్తుకుపోయాడు. ఆమె ఇప్పుడు వాడి ఇంట ఉన్నది అని జ్ఞాని చెప్పాడు. అయ్యో, ఎక్కడి వింధ్యారణ్యం? అక్కడికెలా వెళ్ళటం? వెళితే మటుకు దాన్ని రాక్షసుడి బారి నుంచి తప్పించి ముహూర్తానికి పెళ్లి చేయటం ఎలా అని హరిస్వామి మొత్తుకున్నాడు. మీరేం విచారించకండి, మనమందరము ఒక్క క్షణంలో మీ అమ్మాయి ఉన్న చోటికి వెళ్ళటానికి నా విమానం ఉన్నది అన్నాడు విజ్ఞాని పెళ్లి కొడుకు. అతని విమానంలో అందరూ ఎక్కారు. సమస్త శస్త్రాస్త్రాలతో శూరుడు కూడా ఎక్కాడు. క్షణంలో విమానం వింధ్యారణ్యం చేరుకుని
ధూమసికుడి ఇంటి ముందు వాలింది. అందరూ విమానం నుంచి దిగారు. ధూమసికుడు కారాలు మిరియాలు నూరుతూ వారిపైకి వచ్చాడు. శూరుడు తన అస్త్రశస్త్ర నైపుణ్యమంతా ప్రయోగించి ఆ రాక్షసుడితో పోరాడి చివరకు ఒక అర్ధబాణంతో వాడి మెడ తెగవేశాడు. తరువాత అందరూ కలిసి సోమప్రభను తీసుకుని విమానంలో బయలుదేరి హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చారు. ముహూర్తం సమీపిస్తున్నది కానీ సోమప్రభను నేను పెళ్లాడతానంటే నేనంటూ 3 పెళ్లి కొడుకులు హరిస్వామి ముందు తయారయ్యారు. సోమప్రభ ఎక్కడ ఉన్నది నేను చెప్పకపోతే మీకామె ఎట్లా దక్కేది? కనుక నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు జ్ఞాని. ఆమె ఎక్కడ ఉంటే మాత్రం నా విమానం లేకపోతే ఆమెను రక్షించటానికి అవకాశం ఎక్కడిది? కాబట్టి నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు విజ్ఞాని. రాక్షసుని చంపి ఆమెను రక్షించిన వాణ్ణి నేనుండగా మరొకరు ఆమెను ఎట్లా పెళ్లాడతారు అన్నాడు సూర్యుడు. వీరి వాదనలలో ఎవరిది ఎక్కువ బలమైన వాదనో తెలియక హరిస్వామి తికమక పడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, 3 పెళ్లి కొడుకులలోనూ సోమప్రభను పెళ్లాడటానికి ఎక్కువ అర్హత గలవాడెవడు? శూరుడా, జ్ఞాన, విజ్ఞాన? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సోమప్రభను పెళ్లాడటానికి నిజంగా అర్హుడు శూరుడే. అతడే తన ప్రాణాలు ఒడ్డి రాక్షసుడితో పోరి ఆమెను రక్షించాడు. జ్ఞానిగాని విజ్ఞానిగాని అతనికి సహాయకులు మాత్రమే అవుతారు. జ్ఞానము విజ్ఞానము సాధనలే గాని పరమార్థం ఎన్నడూ కావు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ